ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పీఎంసీ షేర్ హోల్డర్స్ బాధితులపై ఇటీవల జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన వార్తకు విశేష స్పందన లభించింది. దాదాపు 32 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందులో పత్రిజీకి ఎలాంటి సంబంధం లేదని వరంగల్కు చెందిన షేర్ హోల్డర్ కిషన్ రెడ్డి వివరించారు. 4 వ్యక్తుల వల్ల పీఎంసీ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. తామంతా సేవాభావంతోనే పీఎంసీలో డబ్బులు కట్టామని లాభాలను ఆశించలేదన్నారు. కొందరు స్వార్థపూరితంగా షేర్ హోల్డర్స్ ను మభ్యపెట్టి డబ్బులు అధికంగా వస్తాయని నమ్మించి మోసం చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. షేర్ హోల్డర్స్ ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, అందరి డబ్బులు తిరిగి వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. పిఎంసి వేరు కాదు, పిఎస్ఎస్ఎం వేరు కాదు. పిఎస్ఎస్ఎం లో భాగమే పిఎంసి, స్పిరిచువల్ ఇండియా, ధ్యాన జగత్. ఈ మూడేమో మీడియా. ధ్యాన జగత్, స్పిరిచువల్ ఇండియా, పిఎంసి. కాకపోతే మీడియా ఇది అంటే వరల్డ్ వైడ్ గా ఉంటుంది కాబట్టి పత్రిజీ గారు ఇది స్థాపించారు. అందులోనే సుమారు 3800 మంది షేర్ హోల్డర్స్. మేము ఆల్మోస్ట్ 90% సేవాభాగంగానే కట్టాం మేము, ఇంక్లూడింగ్ నాతో సహా. ఎవరో కొద్ది మంది మాత్రం మళ్ళీ వస్తాయిలే అని ఆశతోటి, అంటే వాళ్ళకి సరి అయిన కమ్యూనికేషన్ ఈ పిఎంసీలు ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఇవ్వకపోవడం. పత్రిజీ గారు క్లియర్గా చెప్పారు, మీరు స్తోమత ఉన్న వాళ్ళే కట్టండి, స్తోమతలు ఉన్న వాళ్ళు కట్టద్దు అని చెప్పారు వారు. అయినప్పటికీ అట్ ప్రజెంట్ పిఎంసీలో ఎవరైతే పనిచేస్తున్నారో కొద్దిమందికి మాయమాటలు చెప్పేసి పెరుగుతాయని చెప్పేసి కట్టడం వల్ల కొంతమంది పిఎంసీ అంటే పత్రిజీ గారి మీద ప్రేమ ఉన్నప్పటికీ వీళ్ళు చెప్పడం వల్ల కట్టింది. అది వాస్తవం, మీరు మీడియాలో చెప్పిందంతా వాస్తవం. అది అతి కొద్ది మంది మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అయితే ఏదైతే పత్రిజీ గారు ముఖ్యంగా నమ్ముకుంది, దాట్ల హనుమంతరాజు గారు, ఆయన కంపెనీ సెక్రటరీ, బాగా పేరున్నవాడు, రాష్ట్రపతి అవార్డు అంటారు, గిన్నీస్ అవార్డు తీసుకున్నారు, చాలా పెద్ద వ్యక్తి అనేది పేరుంది. వారిని నమ్మి పత్రిజీ గారు వారికి అప్పచెప్పారు. మీకు ఒక వీడియో పంపుతాను. పత్రిజీ గారు చనిపోయే ముందు కూడా పిఎంసి అన్నారట. వారే ఉన్న వీడియో మీకు పంపుతాను ఒకటి, దానిలో చూడండి. అంటే వారి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిలో మేము 32 కోట్లు పెట్టేసి చేస్తే పత్రిసార్ ఉన్నప్పుడే శాటిలైట్ ఛానల్ అయింది, ఎయిర్టెల్ అయింది, గ్రామాన మనకు పత్రిజీ సందేశం ప్రపంచవ్యాప్తంగా పోయింది. దానివల్లనే ఇంతమంది మేము బయటకు వచ్చేసి చెప్పగలుగుతున్నాము. మేము చేసే ప్రచారానికి పిఎంసి తోడైంది. క్రమంగా పిఎంసిలో ఉన్న ఒక 4, దాంట్లో హనుమంతరాజు గారు ఫస్ట్, బాలకృష్ణ గారు, ఆనంద్ గారు, నవకాంత్ గారు అంటే పిఎంసీలకి వెళ్ళి తీసివేయబడ్డాడు వేరే కేసులో. ఇప్పుడు ఆయన లేడు, కానీ అప్పటికే డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ 4తోటే మొత్తం నడిచింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మనం చూస్తున్నాం పీఎంసీకి షేర్ హోల్డర్స్ కి సంబంధించి బాధితులకు సంబంధించిన ప్రసారాలు మన జీ తెలుగులో రావడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో సంబంధించిన డీటెయిల్స్ విధంగా. పిఎంసీ షేర్ హోల్డర్స్ బాధితులు 3 రోజుల క్రితం బంజారాహిల్స్ లో ఉన్నటువంటి పిఎంసీ కార్యాలయం ముందు బైఠాయించి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేసి పిఎంసీ పేరు పైన 33 కోట్లు ఫండ్స్ ప్రజల నుంచి, డెవోటీస్ నుంచి వాటిని కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు సక్రమంగా వాడకుండా వీళ్ళు అక్రమ మార్గాలను వాడుతూ ఆ 32 కోట్లను పూర్తిగా సాహా చేశారు. ఆ షేర్ హోల్డర్స్ కి ఆ తిరిగి డబ్బులన్నీ కూడా చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేయడము, ఈ కథనాలు వరుసగా జీతేలో ప్రసారం అవ్వడము, కథనాలపై ఇమీడియట్ గా బాధితులందరూ కూడా తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ అసలు ఏ ఫ్రాడ్ జరిగింది, ఎలా ఫ్రాడ్ జరిగింది, ఎవరు ఫ్రాడ్ చేశారు, పత్రిజీ ఆశ్రమంకి ఈ పిఎంసీకి గల ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు పిఎంసీ అనే సంస్థ ఏంటి, అది ఎలా నడుస్తుంది, ఎవరి ద్వారా నడుస్తుంది అని కూడా బాధితులు క్లియర్ గా ఆ వీడియోలో ఆ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు ఈ పిఎంసీ సంస్థల్లో అవకతవకలు జరిగాయంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో పత్రిజీకి ఎలాంటి సంబంధం లేదని వరంగల్ కి చెందినటువంటి షేర్ హోల్డర్ కిషన్ రెడ్డి 9 నిమిషాలు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ దాంట్లో క్లారిటీగా పిఎంసీకి పత్రిజీ ఆశ్రమానికి సంబంధం లేదు, మొత్తం దీంట్లో ఉన్నటువంటి లింక్స్ ఎలా పనిచేస్తాయి, ఈ పిఎంసీలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి,
ఎలా తిరిగి షేర్ హోల్డర్స్ కి ఆ నిధులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది, ఇంట్రెస్ట్ చెల్లించాల్సి ఉంటుంది, వాటన్నిటిపైన కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సంస్థలో 4 పిఎంసీని దస్తు పట్టిస్తా ఉన్నారు. ఆ 4 పేర్లను కూడా బాధితులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. తమంతా ప్రేమాభావంతోనే ఈ పిఎంసీలో డబ్బులు కట్టామని, లాభాలని ఆశించలేదని, కొందరు స్వార్థపూరితంగా షేర్ హోల్డర్స్ మభ్యపెట్టి ఈ డబ్బులన్నీ కూడా అధికంగా వస్తాయంటూ కూడా నమ్మించి మోసం చేస్తా ఉన్నారంటూ కూడా బాధితుడి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. షేర్ హోల్డర్స్ ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇటీవల కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో తను కూడా ఒక సభ్యున్నాన్ని. త్వరలో పిఎంసీ కోసం షేర్ హోల్డర్స్ ఏదైతే 32 కోట్లు నిధులు వాళ్ళకు కలెక్ట్ చేసి పెట్టారో ఆ డబ్బుల విషయంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కొత్త కమిటీ ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ పోరాటం సాగుతుంది అంటూ కూడా బాధితుల తరఫున ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పిఎంసీ పేరుతో తాజాగా మళ్ళీ ఎల్బీ నగర్ ఏరియాలో 300 గజాల స్థలం కోసం ఫండింగ్ స్టార్ట్ చేశారు. 1,13,000 గజం చొప్పున మేము ఈ 300 గజాల స్థలం తీసుకోబోతా ఉన్నాము పిఎంసీ పర్మనెంట్ బిల్డింగ్ కోసం అంటూ కూడా కొత్త డ్రామా తెరలేపారు. కొత్త మోసానికి తెరలేపుతా ఉన్నారు ఈ 4 కలిసి. ఈ 4 మళ్ళీ డబ్బులు వసూలు చేసి కోట్లాది రూపాయలుగా పిఎంసీ పేరుతో వసూలు చేయబోతా ఉన్నారు. పబ్లిక్ అప్రమత్తంగా ఉండండి. పిఎంసీ పేరుతో ఎవరైనా ఫండ్స్ కలెక్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా తిరిగి పిఎంసీకి డొనేట్ చేయకపోవడమే కాకుండా ఇప్పటి వరకు పిఎంసీకి చెల్లించినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి వెనక్కి తీసుకోండి అంటూ మాత్రం బాధితులు సూచనలు ఇస్తూ అలర్ట్ అయ్యి మోసపోకండి. పత్రిజీ బ్రతుకున్నప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు. పత్రిజీ మరణించిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల్లాగా దీంతో మొత్తం ఒక బృందాలుగా విడిపోయి విడివిడి టీం లాగా చేసుకొని ఎవరు పడితే వాళ్ళు దోచుకొని పబ్లిక్ ఫండ్స్ అంతా కూడా మిస్యూజ్ చేస్తా ఉన్నారు. పత్రిజీ ఆశ్రమానికి ఈ పిఎంసీ జరుగుతున్నటువంటి అక్రమాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఆ 4 నేతృత్వంలోనే సాగుతా ఉంది. ఈ 4 65,000 రూపాయలు నెలసరి డబ్బులు జీతాలు తీసుకుంటూ ఇప్పటి వరకు చెల్లించినటువంటి డబ్బుల పైన ఎలాంటి వివరాలు లెక్కలు చూపించకుండా తప్పించుకొని తిరుగుతూ ఎలాగైనా ఈ బాధితులను బురిడి కొట్టించి ఆ 32 కోట్లను తమని సహా చేసుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ డబ్బులను వాళ్ళు తీసుకొని సొంతానికి ఉపయోగించుకుంటా ఉన్నారు. దీనిపైన పిఎంసీ అధిష్టానం పత్రిజీ ఆశ్రమం దీనిపైన ఎంక్వైరీ వేసి ఒక కమిటీ చేసి ఈ ఎవరైతే ఈ మోసాలకు పాల్పడుతూ ఈ అవినీతికి పాల్పడుతూ సంస్థ పనులను దెబ్బతీస్తా ఉన్నారో ఆ 4 సస్పెండ్ చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలంటూ మాత్రం డిమాండ్ చేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఆ డబ్బులు మాకు ఇప్పించాలి.